ఫస్ట్ కార్డు నుంచి ప్రేక్షకులకి ఇది రీమేక్ కాదని తెలియాలని చెప్పి మాటలు మార్పులు దర్శకులు పడ్డ ఏకైక కార్డు పడ్డ సినిమా గబ్బర్ సింగ్ అండి. ఇంకో పెద్ద జోక్ చెప్తా వినండి. అన్నా మాకు ఇంకో గబ్బర్ సింగ్ ఇవ్వన్నా అంటారు, అన్నా రీమేక్ చేద్దాను అంటారు. మరి గబ్బర్ సింగ్ రీమేకే కదా. సో మనం ఇలా డీటెయిల్ వెళ్ళామనుకోండి, ఆక్సిమోరాన్స్ ఉంటాయి అన్ని. వాడు చెప్పేది వాడే కాంట్రాక్ట్ చేస్తుంటాడు. అలాంటి విషయాలు కదా పట్టించుకోండి ప్లీజ్. ఫస్ట్ కథ విషయంలో పైగా ఇది రీమేక్ కాదు, కథ మాటలు దర్శకత్వం హరీష్ శంకర్. కాదండి, మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, ఎక్కడన్నా అనిపించిందా? ఇంకా అంటే ఎంతకాలం ఇంకా ఇదే క్వశ్చన్ అయ్యేసరికి నాకు ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఈ క్వశ్చన్ తో. శ్రీలే ఈ సినిమా షూటింగ్ టైంలోనే మీకు డాక్టర్ శ్రీలేల్ అయ్యారు కదా. సో దాని గురించి ప్లస్ ఈ సినిమాలో వచ్చే సినిమాలో కూడా ఆ పేరు కానీ ముందే వేసుకునే అవకాశం ఉంటే డాక్టర్ శ్రీలేల్ అని వేసుకునే అవకాశం ఉంటుందా? లేదండి, ఐ డోంట్ థింక్. అది ఐ థింక్ పర్సనల్ లైఫ్ అండ్ దట్ ఈస్. లీలా గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ సినిమా ఈ క్వశ్చన్ సురేష్ గారు ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మా సినిమా ప్రమోషన్ కి ఉపయోగపడే క్వశ్చన్ కాదు. ఆవిడని యాక్టర్ శ్రీలీలగా అడగండి. డాక్టర్ శ్రీలీలగా మీరు ఎంత పేషెంట్ ఎలా చూడబోతున్నారు? నేను అడిగింది శ్రీలీల. నేను ఒప్పుకోవట్లా. నేను శ్రీలీలను అడిగాను. నేను ఒప్పుకోవట్లా. శ్రీలీల చెప్పండి, చెప్పమ్మా. సో నాకు బాగుందండి. మీరిద్దరు అన్న తమ్ముళ్ళ కొట్టుకోండి. ఇక్కడ ఇంట్లో ఉన్న అన్న తమ్ముళ్ళు చాలా నాకు. సో సినిమాలో ప్రేక్షకులు హీరో విలన్ తో కాన్ఫిడెంట్ అవ్వాలని కోరుకుంటారు. అలాగే సురేష్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయకపోతే కష్టం కదా. ఇప్పుడు క్లిక్ పేరు దొరికింది. చెప్పమ్మా. లేదండి, సో దట్ ఈస్ హ్యూజ్ మైల్ స్టోన్ నాకు నా పర్సనల్ లైఫ్ లో. అండ్ ఆ విషయంలో ఐ థింక్ ఈ మూలక ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నా ఇప్పటి వరకు పనిచేసిన ఆల్ మై టీమ్స్ అండ్ మై టెక్నీషియన్స్. ఎందుకంటే కొంచెం నాకు ఎగ్జామ్స్ అప్పుడు అటు ఇటు డేట్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసినందుకు. సో ఐ వుడ్ థ్యాంక్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దట్. అండ్ చదువుకున్న అమ్మాయిలు కూడా సినిమాలకి రావచ్చు అని ఐ థింక్ ఈ ఒక నా ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ సేఫ్ ప్లేస్. అలాగే డాక్టర్ శ్రీలీల హాస్పిటల్, యాక్టర్ శ్రీలీల సెట్ లో. థ్యాంక్ యూ. త్వరలో ఈ సినిమా హిట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా నీకేదా రోగం వచ్చినప్పుడు నాకు ఎప్పుడు సరే. హరీష్ గారు సార్, ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ అయితే ఇచ్చారు సార్. అంటే ఆయన తర్వాత సినిమాలు చేస్తారా లేదా అని ఒక డైలమా ఉండేది అందరికి, ఫ్యాన్స్ కి. ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమా చేసిన తర్వాత ఇలా నా డేట్లు అడ్జస్ట్ చేసుకుని నా టైం ప్రకారం సినిమా చేస్తే నేను కంటిన్యూగా సినిమాలు చేస్తాను క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా వల్ల. సో మీరు ఆ క్రెడిట్ మీకు నవీన్ గారికి, అంటే ఒకవైపు రాజకీయాలు ఎవరు సినిమా చేయాలనుకున్నా హరీష్ దగ్గరికి మైత్రి వాళ్ళ దగ్గర పంపిస్తాను అన్నారు. సో క్లారిటీగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారో క్లారిటీ వచ్చేసింది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? కాంప్లిమెంట్ అద్భుతంగా తీసుకున్నాం. ఖచ్చితంగా ఆయన ప్రతి సంవత్సరం ఒక సినిమా, కుదిరితే 2 సినిమాలు చేయాలని కోరుకునే వాళ్ళు. యాజ్ అభిమానిగా, యాజ్ దర్శకుడిగా, అట్ ద సేమ్ టైం ఒక వెల్విషర్ గా ఆయన భయంకరమైన చారిటీ పనులు చేస్తుంటారు కాబట్టి, ఆయనకి ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలి. ఆయనకి వేరే ఆర్థిక వనరులు కానీ వేరే సోర్సెస్ కానీ ఏమి లేవు కాబట్టి ఆయన బేసిక్ గా సినిమానే నమ్ముకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నవీన్ గారు, సార్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా రెవెన్యూ మీద ఎంత, అంటే వార్ జరుగుతుంది కదా, ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది అనుకుంటారు రెవెన్యూ మీద? అవుట్ సైడ్ ఇండియా, సార్ మిడిల్ ఈస్ట్ లో కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు అంతే. గత చోట్ల ఏం లేదు. అంటే మీరు నార్త్ అమెరికా ఏం లేదు, యూకే, ఆస్ట్రేలియా, యూరోప్ అక్కడేం లేదు. మిడిల్ ఈస్ట్ లో కొద్దిగా ఉంటుంది. మిడిల్ ఈస్ట్ లో కూడా పడుతుంది. లెట్స్ సీ హౌ క్రౌడ్ విల్ కమ్. హరీష్ గారు, సార్ మీరు అంటే మామూలుడు కాదు, ఏదైనా ఇచ్చి పడేస్తాడని పవన్ కళ్యాణ్ గారు మీతో మీ గురించి చెప్పారు. అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో తెలంగాణ నేలకు, దేశానికి ఖచ్చితంగా సేవ చేస్తారని ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఏమైనా ఉంటుందా హరీష్ శంకర్ గారిది? అంటే దేశానికి సేవ అంటే పాలిటిక్స్ ఒకటే కాదండి, ఏదన్నా అవ్వచ్చు. టాపిక్ వచ్చినప్పుడు నేను ట్విట్టర్ లో హరీష్ సామాజిక విషయాల మీద స్పందిస్తాడు అని చెప్పి ఆయనకు ఎవరో పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు, ఒక బలమైన వాయిస్ ఉన్నప్పుడు ఆ వాయిస్ సమయం సందర్భం వచ్చినప్పుడు వినిపించాలి అన్నారు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో కొన్ని అంశాల మీద మనకంటూ ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, ఆ పర్సెప్షన్ ఖచ్చితంగా చెప్పే రోజు వచ్చినప్పుడు, నా గొంతు వినిపించాల్సిన సమయం సందర్భం వచ్చినప్పుడు అది ఏ రకంగా అయినా వినిపిస్తుంది.
ఇందాక హరీష్ గారు మీరు మాట్లాడుతూ కథ ముందు అనుకున్న కథ వేరు, తర్వాత కథ వేరు మారిపోయింది. ఎందుకు మార్చాల్సి వచ్చింది ఆ కథ అంటే? ముందు అనుకున్న కథకి తర్వాత చెప్పాను, నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఒక లవ్ స్టోరీ అనుకున్నాను, ఖుషి ఎక్స్టెన్షన్ ఒక లవ్ స్టోరీ అనుకున్నాము. దాంట్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కుదరట్లేదు కాబట్టి ఆ తర్వాత మార్చాల్సి వచ్చింది. సరే, హరీష్ శంకర్ లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఈ మధ్యన వరుసగా క్షమాపణలు చెప్పడం ఇవన్నీ వరుసగా తప్పు చేసినప్పుడు చెప్తాం. వరుసగా తప్పు చేసినా ఏంటి? వరుసగా ఏంటి? సురేష్ కొండేటి ఎలాగో మారడు కాబట్టి హరీష్ శంకర్ అలా మారాలి అని మీరు తీసుకుంటే హరీష్ గారు ఇక్కడ సార్ హరీష్ గారు ఆయన యాక్చువల్లీ ఈ సినిమాతో మీకు ఎక్కువ ట్రావెల్ ఉంది. నవీన్ గారు చెప్పినట్టు స్క్రిప్టింగ్ చేయడం చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. అండ్ కళ్యాణ్ గారితో సెకండ్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఒక టెన్షన్ ఏమైనా ఉందా, నర్వస్నెస్ ఉందా, ఎక్సైట్మెంట్ ఉందా? అంటే ఎక్కువ ట్రావెల్ ఉంది కదా ఈ సినిమా. అంటే యాక్చువల్ సినిమా గురించి ఏ దర్శకుడు చిన్న టెన్షన్ ఉంటది. దానికి నేనే పెద్ద పోటుగాని కాదు. కానీ ఇప్పుడు చూడండి, కాలికి ఒక చిన్న దెబ్బ తగిలింది, ఆ నొప్పి ఉంటది. ఆ తర్వాత కుడికాయలు ఫ్రాక్చరింగ్ అనుకోండి, ఆ దెబ్బ ఈ ఫ్రాక్చర్ ముందు కొంత కనపడదు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అంత పెద్ద ఒక దాని ఏమంటారు, ప్రీపోన్ ఐ మీన్ టు సే ప్రీపోన్ అనే ఒక పెద్ద టెన్షన్ ముందు సినిమా ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ పెద్దగా అంటే కొంచెం సైడ్ లైన్ అయిపోయింది. సో నిన్న ఫైనల్ గా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో చూసుకున్న తర్వాత ఇది చూడండి, ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలు కూడా ఇంత ఎనర్జీ ఉండదు, నాకు అర్థమవుతుంది. ఒక చిన్న నేను చెప్పాను కదా సార్, కలెక్షన్లు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఈశ్వర ఇచ్చ, దైవాధీనం. కానీ ప్రతి ప్రేక్షకుడు, ప్రతి ఫ్యాన్ థియేటర్లోకి వచ్చి సంపూర్ణంగా ఎంజాయ్ చేసే సినిమా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ విషయంలో మటుకు ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్. మీ సినిమానే కాకుండా మిగతా సినిమాలు కూడా మీరు సింగిల్ స్క్రీన్ లో చూస్తుంటారు, శ్రీరాములు థియేటర్లో గట్రా. ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు ఫ్యాన్స్ తో? నేను మిగతా సినిమాలు చూస్తాను, నా సినిమా నేను థియేటర్కి వెళ్ళండి, నాది సెంటిమెంట్. శ్రీలీల గారు, ఈవెంట్ లో మీకు మీ క్లిప్ ఒకటి వైరల్ అయింది, లైక్ మహేష్ ని ఏదో బ్యాక్ లుక్ ఇచ్చి ఆర్టిస్ట్ మహేష్ ని, అది బాగా వైరల్ అని చూసారా మీరు? లేదు, నాకు ఇట్ వాస్ బ్రాట్ టు మై నోటీస్ అండి. అది యాక్చువల్లీ అంటే ఐ అండర్స్టాండ్, ఒక ఇలాగా మాట లేనప్పుడు ఐ థింక్ ఎక్స్ప్రెషన్స్ ని మనం ఏమైనా అనుకుంటాం. బట్ ఐఎమ్ సో గ్లాడ్ హీ క్లారిఫైడ్. అలా ఏం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే, అక్కడ నుంచుంటున్నా చాలాసేపు, నాకు వెనకాల నుంచి ఒక సౌండ్ వినిపించింది. చాలా వెనక్కి తిరిగాను నేను. అండ్ ఆయనతో నా ఫోన్ ఉంది, కరెక్ట్ గా ఇలా స్టేజ్ ఎక్కేటప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. సో నేను ఆ ఫోన్ కోసం తిరిగాను, ఆయన నేనేదో వినిపించిన వెనకాల. అండ్ మనం ఆబ్వియస్లీ ఆ టైంలో స్పీచ్ లో వీ వర్ ఆల్ లైక్ క్యారీడ్ అవే. సో వీ వర్ ఆల్ కాన్సన్ట్రేటింగ్ ఆయన స్పీచ్ లో. సో అందుకే నాకు అంత అవగాహన లేదు కరెక్ట్ గా ఏంటి అని. బట్ నథింగ్ ఎట్ ఆల్. ఇలాంటి క్లిప్స్ వస్తూ ఉంటాయి చాలా ప్లేసెస్ లో, కానీ నథింగ్ లైక్ దట్ హ్యాపెన్. అండ్ ఇండస్ట్రీ అన్నప్పుడు, అండ్ ఎస్పెషలీ ఇలాంటి క్లిప్పింగ్స్ చాలా మందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, వేర్ ఇట్స్ మిస్కమ్యూనికేటెడ్. బట్ ఇట్ ఈస్ అ ప్రాపర్ మిస్కమ్యూనికేషన్. నాకు ఇంకా ఆయనతో చాలా సీన్స్ కూడా చేశాను, దట్స్ నథింగ్ లైక్ దట్. సో ఏది ఒక మనిషి వర్బల్ గా చెప్పే వరకు ఏది నమ్మకండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కెన్ బి వెరీ రిసీవింగ్. నాకే ఆ రోజు చూసిన వెంటనే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎవరు ఆరోగెన్స్ కాదు, ఎవరు అవన్నీ బిగ్ వర్డ్స్, ఆరోగెన్స్ ఆర్ మిస్బిహేవ్, నథింగ్ లైక్ దట్. ఎప్పుడైనా నా నుంచి అయినా, ఇండస్ట్రీలో ఎవరి నుంచి అయినా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మేము మా నోట్స్ ద్వారా చెప్పేస్తాం. మీరు క్లిప్పింగ్స్ అలా నమ్మకండి. థ్యాంక్ యూ. హరీష్ గారు